నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు హయాంలో మోసాల తప్ప హామీలు అమలు ఏమీ లేవని విమర్శించిన ఎంపీ కేశినేని నాని. పేదల ఆర్థిక పరిస్థితి జగన్ హయాంలో మాత్రమే మెరుగుపడిందని స్పష్టం. పవన్ కళ్యాణ్ వేసే వేషాలు సినిమాలో మాత్రమే పనికొస్తాయని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జనసేనని టీడీపీలో విలీనం చేయాలని ఎద్దేవా. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ పీసీసీ చీఫ్ షర్మిల నిరసన. రోడ్డుపై మానవహారం చేసిన షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సెటర్లు వేసిన మంత్రి అంబటి రాంబాబు. పవన్ అనైతిక రాజకీయవేత్త అంటూ విమర్శలు. పేదల ఆర్థిక పరిస్థితి జగన్ ప్రభుత్వంలో మాత్రమే మెరుగుపడిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని గుమ్మం వద్దకే చేర్చిన ఘనత జగన్దే అని చెప్పారు. చంద్రబాబు హయాంలో మోసం చేయడం తప్ప ఏ పథకం అమలు చేయలేదు అన్నారు. క్రీస్తురాజపురం క్రైస్త కింగ్ స్కూల్ గ్రౌండ్ నందు 2, 3, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించి వాలంటీర్ల వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్ అని అన్నారు. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, కానీ వాలంటీర్లకు గౌరవం అదనంగా వస్తుందని తెలిపారు. ఒక తాత్కాలిక సచివాలయం మాత్రమే చంద్రబాబు కట్టాడు. అయితే జగన్ పాలనలో 11,000 వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయని అన్నారు. పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపరిచినది జగన్ ప్రభుత్వాన్ని ఆయన స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా పథకాలను అమలుపరిచినది జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. అంబేద్కర్పై ఉన్న గౌరవానికి సూచనగా స్మృతివనం ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని హితవు పలికారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వాలంటీర్లను గోనె సంచులు మోసేవాళ్ళని విమర్శించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్ సైన్యం అని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు కూడా భాగమే అని, ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకే వాలంటీర్లు అందిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఫ్రంట్ వారియర్గా పనిచేశారని, లబ్ధిదారులను కుటుంబ సభ్యులు పలకరించకపోయినా వాలంటీర్లు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారని తెలిపారు. గ్రాఫిక్స్ రాజకీయాలకు టీడీపీ నాయకులు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. గ్రాస్ రూట్ లెవెల్లో విషయాలను చూసి దాన్ని సాల్వ్ చేసేటువంటి విధానం మీ వాలంటరీ వ్యవస్థ ఆయన సృష్టించినప్పుడు, అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు తెలిసింది. నిజంగా కూడా ఒక రకంగా మీ అందరికీ కూడా ఇప్పుడు దాదాపు 1300 చిల్లర వాలంటీర్స్ విజయవాడ తూర్పు డివిజన్లో ఉన్నారు, తూర్పు నియోజకవర్గంలో. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 2 లక్షల చిల్లర మందికి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేనా? ఎంతమంది ఉంటారు? 2,55,000 మందికి. అట్లాగే సచివాలయ వ్యవస్థలో 1,20,000 మందికి జాబ్స్ క్రియేట్ చేశారు ఆయన. అంటే ఏదన్నా కానీ దాదాపు రాగానే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కూడా మొదటిసారి. మీకు ముఖ్యంగా వాలంటీర్స్కి అంటే మీ అందరికీ కూడా ఇంతకుముందు జనరల్గా ఎవరైనా రాజకీయంలోకి ఎందుకు వస్తాం, చాలా వరకు కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంతమంది పవర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. దేవినేని నెహ్రూ గారు లాంటి వాళ్ళు, అవినాష్ లాంటి వాళ్ళు, కొద్దిమంది నిజంగా ప్రజాసేవ చేయడానికి వస్తారు. అవునా? ఇప్పుడు మీ అందరూ కూడా మీకు ఎంత జీతం వస్తుంది ఎంత పక్కన పెడితే మీరు చేసేటువంటి సేవ అద్భుతం, అమోఘం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అంటే ఆయన ఒక సోషల్ స్టాండింగు మీకు ఏర్పాటు చేశారు ఈ సమాజంలో. ఇప్పుడు నా చెప్పే ప్రజాసేవకు ఎందుకు వస్తారు? కొద్దిమంది ప్రజలకు మంచి చేయడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి వస్తారు, కొంతమంది డబ్బు కోసం వస్తారు. సో మీరు వచ్చింది ఒక 50 కుటుంబాలకి మంచి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు. అవునా కదా? అంటే మీ యొక్క ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి ఒక 10,000కో 15,000కో ఒక షాప్లోనో లేదా ఇంకెక్కడో పని చేస్తే మీకు కుటుంబానికి డబ్బు రావచ్చు, కానీ గౌరవం వస్తుందా?
గౌరవం రాదు. మీరు 50 కుటుంబాలు మిమ్మల్ని దేవుళ్ళు లేకపోతే దేవతలాగా దేవుళ్ళలాగా చూస్తున్నారు. పెద్దలు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్పొరేటర్ కల్పాల్ అంబేద్కర్ గారికి, ఈరోజు యొక్క వాలంటీర్ల వందన కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, మరీ ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిగ్గా ఉన్న గౌరవనీయులు కేశినేని శ్రీనివాస్ నాని గారికి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 2వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి నిర్మల్ కుమారి గారికి, పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారికి, 3వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి ప్రవళిక గారికి, 8వ డివిజన్ అధ్యక్షులు సోదరులు యలమంచిలి జయప్రకాష్ గారికి, 7వ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు కానివ్వండి, ఇక్కడ ఇచ్చేసిన వాలంటీర్స్కి కానివ్వండి, సిఓలకు కానివ్వండి, ఆర్పీలకు కానివ్వండి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన సిడిఓ ఉమామహేశ్వర గారు కానివ్వండి, సచివాలయం సిబ్బందికి కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే వేదిక మీద ఉన్న పెద్దలందరూ గారా వాలంటీర్ల ఒక గొప్పతనం, మరీ ముఖ్యంగా వాలంటీర్ల ఒక గొప్పతనం తెలిసేదంటే కొండ ప్రాంతంలోనే. 1వ తారీఖు వచ్చిందంటే ఇదివరకు ప్రజానీకం పాపం పైనుంచి కిందకి దిగి అది 1వ రోజు వస్తుందో తెలియదు, 5వ రోజు వస్తుందో తెలియదు, 15వ రోజు వస్తుందో తెలియదు, అనేక ఇబ్బందులు ప్రజానీకం, పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజానీకం ఎంతో సంతోషంగా 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 మా ఇంటి తలుపులు తట్టి ఈరోజు వాలంటీర్లు అనేవారు మాకు పెన్షన్ అందిస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పుకునేవారు. అదేవిధంగా ఇదివరకైనా సంక్షేమ పథకాలు రావాలంటే ముఖ్యంగా పాపం కొండ ప్రాంత వాళ్ళు ఇక్కడి నుంచి దిగి ఆటో ఎక్కి ఏ కార్పొరేషన్ ఆఫీస్కో లేకపోతే తాలూకా ఆఫీస్కి వెళ్ళేవారు. కానీ ఈరోజు మన ఇంటి పక్కనే సచివాలయం ఏర్పాటు చేసి ఈరోజు కొండ ప్రాంత ప్రజానికి కనుక ఎక్కడో దూరంగా ఏర్పాటు చేయకుండా మన చుట్టూనే ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళే అవకాశం లేకుండా మన ఇంటి దగ్గరే ఈరోజు ఏ కాగితం కావాలని అందించే విధంగా ఈరోజు చాలా ప్రజానికానికి ఎంతో సంతోషంగా ఈ విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. దేవినేని అవినాష్ గారికి, వేదికను అలంకరించిన నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ముందున్న వాలంటీర్లందరికీ కూడా నమస్కారాలమ్మా. ఈరోజు పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. వాలంటీర్ల యొక్క వ్యవస్థ నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఒక కన్ను నాకు వాలంటీర్లు, మరో పక్క కార్యకర్తలని. మరి మీకు ఈరోజు వజ్ర, రత్న, మిత్ర అని 3 సేవలు అందిస్తాం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకళ్ళు వజ్ర, ఒకళ్ళు రత్నానే మేమందరం కష్టపడలేదని ఏమాత్రం అనుకోవద్దు. మరి మీ అందరినీ మాలాంటి ప్రజాప్రతినిధులను అడిగితే మేము అందరికీ ఇవ్వాలని మరి అధికారులు మమ్మల్ని అడగలేదు అనుకుంటా. మమ్మల్ని అడిగితే మరి మా వాలంటీర్లు అందరూ కూడా వజ్రాలే అని చెప్తామని మమ్మల్ని అడగకుండా కొన్ని పరిణామాల వల్ల స్పెసిఫికేషన్స్లో ఒకరికి ఇద్దరికి ఇవ్వటం, మరి క్లాస్లో 30 మంది ఉంటే క్లాస్ ఫస్ట్ ఒకరికే ఇస్తారని మిగతా వాళ్ళ స్టూడెంట్స్ అని కాదు. మరి మీ అందరూ కూడా వజ్రాలే, రత్నాలే, ఏమాత్రం ఇబ్బంది పడొద్దు. మీ అందరూ కూడా మీ సేవ బట్టి ఈరోజు ప్రతి గుమ్మానికి కూడా 4 ఏళ్ల నుంచి మేము ప్రతి కార్యక్రమం, మార్నింగ్ వాక్ నుంచి ఎన్నో కార్యక్రమాలు అవినాష్ గారితో నేను తిరగడం జరిగింది. అడ్మిన్లకి, సెక్రటరీ గారికి, ఇమ్యూనిటీ సెక్రటరీ గారికి, శానిటరీలకి, వాలంటీర్స్కి ముఖ్యంగా నా పాదాభివందనం చెప్పుకుంటూ, మరి రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని అందరినీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మన బాధ్యత. కంపల్సరీగా మన సీఎం గారు ఏమేమి చేశారో ప్రతి ఒక్కటి మీరే రథసారథులు, ఆ పిల్లర్స్ మీరే దయచేసి అందరికీ మౌల్డ్ చేసేసి మన పథకాలు ఏమేమైతే ఉన్నాయో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ దగ్గరుండి ఓటు వేయించే బాధ్యత మీ అందరికీ. అది గుర్తుపెట్టుకొని రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్క బాధ్యతగా మన ఓటు ద్వారా నిరూపిస్తారని చెప్పుకుంటూ, ఇప్పుడు మీ ద్వారానే ఈ ప్రభుత్వం అన్నది నడుస్తుంది. మనం బాడీ అన్నది స్ట్రైట్గా నిలబడాలంటే మన బ్యాక్ బోన్ ఎంత ముఖ్యమో ఈ ప్రభుత్వానికి కూడా మీరు ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తూ మీరు ఆయన ఏ విధంగా అయితే కరప్షన్ లేకుండా అవినీతి రహిత పాలన ఏ విధంగా అందిస్తానన్నారో అదేవిధంగా ఈరోజు అదంతా మీ మూలానే సాధ్యమైందని తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా నేను సీఎంగా అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా
నేను ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు సచివాలయం అనే వ్యవస్థని స్థాపించడం జరిగింది. మరి ఈ సచివాలయంలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెక్రటరీని పెట్టి, హెల్త్ సెక్రటరీ అని, శానిటేషన్ సెక్రటరీ అని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెక్రటరీని పెట్టి, అదే కాకుండా ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలన్నీ కూడా మీ ద్వారానే ప్రజలకి అందుతున్నాయి. వ్యవస్థ వారిని తీసుకెళ్ళిపోవాలని ఒక ఆలోచన అనేది అద్భుతమైన ఆలోచన. దీనివల్ల ఎన్ని ఉపయోగాలంటే డైరెక్ట్గా మీలాంటి వాలంటీర్స్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, అలాగే ప్రజలకి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఒక మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలనుకుంటే అసాధ్యమైనటువంటి ఈ రోజుల్లో మీ దగ్గరికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా, అంటే సచివాలయం ద్వారా వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసి మీ యొక్క చర్యల ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే దానికోసం మిమ్మల్ని సేవా కార్యక్రమం భాగం చేయటం అనే ఒక ఆలోచన ఉంది చూశారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. డిప్యూటీ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకి, డైరెక్టర్స్కి, ఇక్కడ విచ్చేసిన సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలందరికీ నమస్కారాలండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో వాలంటీర్లు అంటే ఒక కామెంట్స్ చేస్తూ చేసిన మాటల్ని పట్టించుకోకుండా ఎంతో సేవ చేస్తూ మా కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం ప్రతి ఒక్క చోట ఎంతో సేవ చేస్తూ మీరేంటో నిరూపించుకుంటూ వచ్చారు. అట్లాగే గతంలో పెన్షన్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సచివాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్లు వాళ్ళ ఇంటికే పంపిస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముందుకు నడుస్తున్న మీ అందరికీ వందనాలండి. సినిమాల్లో వేషాలు వేసినట్టు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో వేషాలు వేస్తున్నాడని ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. జనసేనని టీడీపీలో కలిపేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 32వ డివిజన్ శాంతినగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాషిణిలతో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 32వ డివిజన్ను అభివృద్ధి పరిచామని తెలిపారు. కొంత డ్రైనేజీ సమస్య ఉందని ప్రజలు తన దృష్టికి తెచ్చారని, దానిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న ఇచ్చిన పథకాలు, సంక్షేమమే తమ గెలుపుకి దోహదపడతాయన్నారు. పవన్ కళ్యాణ్ నిమిషానికి ఒక మాట మాట్లాడతాడని, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. జనసేన బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పనిచేశాడని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, లోకేష్లను పవన్ కళ్యాణ్ తిట్టలేదని నిలదీశారు. సినిమాలో వేషాలు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని చెప్పారు. జనసేనని టీడీపీలో కలిపేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా 32 డివిజన్లో మా సుందర్పాల్ గారు ఇన్ఛార్జి, మా కోఆప్షన్ మెంబర్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు అందరం కూడా ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. ఎందుకంటే లోటస్ ల్యాండ్ మార్క్ కావచ్చు, ఈ యొక్క కాలనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి మార్గంలో చాలా బాగా చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. కాలువలు ఒకటి, అవి కొంచెం సరిగ్గా వాటర్ లేకపోవడం, కొంత వాటర్ ఆగిపోతుందని చెప్తున్నారు. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్తున్నాము. ప్రజల నుంచి మాత్రం చక్కటి ఆదరణ వస్తుంది. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని చాలామంది అవతాతలు అయితే కనుక మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి పంపించే పెన్షన్ పంపించే ఎవరున్నారే, ఇంకా మా అబ్బాయి తప్ప, మా మనవడు తప్ప అని చెప్పని అందరూ కూడా చాలా బాగా మాడతారు. కొంతమందికి అమ్మఒడి కొంచెం టెక్నికల్ ఇష్యూస్తో 2-3 అమ్మఒడి రాలేదని చెప్పడం కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్గా ఈ డివిజన్ కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కానీ సంక్షేమ పథకాలు కానీ చక్కగా అమలు అవుతున్నాయని చెప్పనే దానికి దాదాపు మేము ఒక 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా పొద్దున ఒక డివిజను, సాయంత్రం డివిజన్ తప్పన మేము వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా మాకు చక్కటి ఆశీర్వదిస్తున్నారు. 100% జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి
మా గెలుపుకి బాట అవుతుందని చెప్పని, ఏదైతే 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని మాత్రం పూర్తి విశ్వాసం ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని ఈ 10 సంవత్సరాల్లో ఏం మాట్లాడేదో ఒకసారి మొత్తం ఆయన మాట్లాడిన స్పీచెస్ అని కూడా చూడమని చెప్పండి. నేను కాపుల్లో పుట్టాను, కనీసం కాపులో నన్ను ఆదరించరా అని చెప్పని కాపుల మీటింగ్లో చెప్తాడు. బయటకు వచ్చి నేను కాపును కాదంటాడు. మళ్ళీ మా మిస్సెస్ క్రిస్టియన్ అంటాడు. మళ్ళీ మత మార్పులు జరుగుతున్నాయి అంటాడు. మాటకి మీటింగ్కి పొంతం లేకుండా మాట్లాడే వ్యక్తే పవన్ కళ్యాణ్. ఏదైనా ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్ పొంతం ఉంటుంది అతనికి. ఆ రోజు అవకాశాన్ని బట్టి, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నమాట. దీర్ఘకాలిక రాజకీయం చేద్దామని కానీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని అభివృద్ధి చేసి జనసేన కేడర్ని కాపాడాలని కానీ ఎప్పుడైనా కానీ ఒక్కరోజు ఆలోచించాడా? ఎప్పుడు కూడా పొత్తులతో పోదామని చెప్పని గతంలో 2014తో ఇదే పొత్తులతో పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతు పలికాడు. 2019లో మోడీ గారిని పాచిపల్లి అడ్డు అన్నాడు. లోకేష్ అంత అవినీతిపరుడు ఇంకోటి లేడన్నాడు. చంద్రబాబు అంత వెన్నుపోటుదారుడు ఇంకోటి లేదన్నాడు. మళ్ళీ ఈరోజు వాళ్ళ ముగ్గురితో కలిసి వెళ్తా అంటున్నాడు. బీఎస్పీతో కలిశాడు, కమ్యూనిస్ట్ పార్టీతో కలిశాడు, అన్నింటిలో కలిశాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇంకా అతను ఎవరైనా నమ్ముతారు? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్ముతారు ఎవరైనా కానీ? రోజుకో అంటే సినిమాల్లో వేషాలు వేసినట్టు ఈ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబుకి పాలేరుదానం చేయడం, చంద్రబాబుని పల్లకీలో మోయడం, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి అతను జనసేన పార్టీ పెట్టని చెప్పుకుంటాడు. రానున్న 20 సంవత్సరాల పైన చంద్రబాబు ముఖ్యమంత్రి కంటే ఏంటైతే నీ జనసేన పార్టీ ఎందుకే? ఇంకా జనసేన పార్టీ ఎందుకు అసలుకి? చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి జనసేన పార్టీ కావాలా? జనసేన తీసుకెళ్ళి తెలుగుదేశం కలిపేసి నువ్వు కూడా లోకేష్ లాగా నేను అతని సొంత పుత్రుడు, నేను దత్తపుత్రుడు అని చెప్పుకో. అంతే తప్ప ఓ పక్కేమో జనసేన పార్టీ పెట్టుకుంటావు, ఓ పక్కేమో చంద్రబాబు సీఎం అవ్వాలంటావు. ఏమో ఇటువంటి రాజకీయ పార్టీలు దేశంలో నేను జనసేన పార్టీని చూశాను. ఎందుకంటే ఎవరైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, మా నాయకులంతా లీడర్స్ అవ్వాలనుకుంటాడు. జనసేన పార్టీ పెట్టిందే చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి. అటువంటి పార్టీ రాష్ట్రంలో పనికిరాదని చెప్పని ఇప్పటికే అతను 2 సార్లు ఓడించారు. ఈసారి 3 చోట్ల పోటీ చేసినా కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి 175 వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 32వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం, అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జి గారు సుభాష్ని గారు, సుందరపాల్ గారు, అలాగే ఇంకా డివిజన్లో ఉన్నటువంటి గవాస్కర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఏ గుమ్మంలోకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉంటే చాలా సంతోషం. దానిలో ఎక్కడన్నా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈ శాంతినగర్లో తిరిగినప్పుడు కొంచెం డ్రైన్ మీద, కాలం మీద మూతలు వేయాలనేటువంటిది చెప్పారు. మరి దాన్ని కూడా సిఈ గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో కూడా పని మొదలు పెడతారని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలే మా పార్టీ తీర్చేటువంటి విధానంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటాను. అలాగే ఇది కాకోకుండా మరి ఈ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే లోటస్ సెక్టార్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు పెట్టే గడప గడప నిధులతో వేసామని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు. కానీ తెలుగుదేశం గొప్పలుగా చెప్పుకునేటువంటి ఎమ్మెల్యే గారు మరి లోటస్లో నేను అది చేశాను, లోటస్లో ఇది చేశానని చెప్తాడు. లోటస్లో నువ్వు అది ఇది చేస్తే మేము 5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఎందుకు వేసామండి? చెప్పేటప్పుడు మనం ఎక్కడ పని చేసామా, మీరు పని చేస్తే పని చేసినట్టు చెప్పుకోండి, తప్పు లేదు. వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ డివిజన్లోనూ సుమారుగా 18-17 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఏది? విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత. విజయవాడలో వైఎస్ షర్మిల మెగా డిఎస్సి ప్రకటించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కలిసి బయలుదేరారు. ఈ పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదుగా వెళ్తూ చల్లపల్లి బంగ్లా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల్ని విడుదల చేయాలంటూ ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.
ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందని, వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమని చెప్పారు. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు అన్నారు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరు, సీఎం రాడు, మంత్రులు లేరు, అధికారులు రారు అని చెప్పారు. వీళ్లకు పాలన చేత కాదు అనడానికి ఇదే నిదర్శనమని ఆమె విమర్శించారు. వీళ్ళకి ఏదీ చేత కాదు అని ఆమె మండిపడ్డారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం. లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 10,000, 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. చాలామంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక, సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి మన బిడ్డ, మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక, పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము. ఇది నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా? అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. బండను నిజంగా బాధ చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నది తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము. ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా, ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటారికల్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చివాట్లు తిన్నానన్న పవన్కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు అన్నారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ఓట్లు కొనుక్కోకూడదని
చెగువేరాలాగా పవన్ కాకమ్మ కథలు చెప్పాడని మండిపడ్డారు. మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్కు పవన్ లైసెన్స్ ఇచ్చాడని కామెంట్ చేశారు. రాజకీయాల్లో డబ్బులు లేకపోతే కుదరదు, రాజకీయాల్లో ఖర్చు పెట్టాల్సిందే, ఎంత ఖర్చు పెడతారో మీ ఇష్టం, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం అంటే లైసెన్స్ ఇచ్చాడు. ఓట్లు కొనుక్కోండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడు. మొన్నటి దాకానేమో చెగువీరా అన్నాడు, కమ్యూనిస్టులు అన్నారు, ఓట్లు కొనకూడదు అన్నాడు, ఓట్లు ధర్మంగా వేయాలన్నాడు. ఇలాంటి కాకమ్మ కథలన్నీ చెప్పి ఇవాళ ఓట్లు కొనుక్కోవచ్చు అని తన కేడర్కి తన నాయకులకి సందేశం పంపుతున్నాడంటే రాజకీయంగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. అర్థం చేసుకోమని ఎవరికి చెబుతున్నానంటే జనసేన కార్యకర్తలకు చెబుతున్నా. వారు పాప మీద పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాడు, మా పవన్ కళ్యాణ్ గారు అవినీతికి వ్యతిరేకం అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ నీతి లేని అవినీతి రాజకీయాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి చెగువురా వారసుని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్. వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్ శారదా కాలేజీలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ బ్రాహ్మణ విద్యార్థి గృహం ఆధ్వర్యంలో 100 మంది వేద విద్యార్థులకు స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. వేదం భగవంతుని స్వరూపమని, విశ్వ మానవ శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలను సృష్టించాడని చెప్పారు. ఆధునిక పరిశోధకుల ఊహలకు సైతం అంతుచిక్కని విద్య, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థిక విషయాలెన్నో వేదాల్లో ఉన్నాయన్నారు. కనుకనే వేదాల గొప్పతనాన్ని విదేశీయులు సైతం కీర్తిస్తున్నారని తెలిపారు. అటువంటి అమూల్య గ్రంథాలు మనకు వారసత్వ సంపదగా లభించడం మన అదృష్టమని, వాటిని పరిరక్షించి వేద విద్య వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ విశేష కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. మరోవైపు గత కొద్ది దశాబ్దాలుగా శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హరినారాయణ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. తాము సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులను మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. నగరానికే తలమానికమైన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెలాఖరులోగా హరినారాయణ గారి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం వేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతి, శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కుంద సీతారామశాస్త్రి, వేద పండితులు గుంటూరు శ్రీ రామచంద్రమూర్తి సోమయాజీ, ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జంధ్యాల శంకర్, ఉపాధ్యక్షులు జి ఈశ్వర్, కార్యదర్శి జీవీఎస్ఎస్ రాఘవరావు, ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణరావు, కోశాధికారి మోగులూరు శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు యాబలూరు లోకనాథ శర్మ, బీవీఎస్ చలపతిరావు, కొప్పరపు బలరామకృష్ణమూర్తి, కుంద రామానారాయణ, వేద విద్యార్థులు పాల్గొన్నారు. వేద విద్యార్థులకి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, హరినారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పారితోషికాలను అందించేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు విజయవాడ మేయర్ జంధ్యాల శంకర్ గారు, పెద్దలు యావలూరు లోకనాథ శర్మ గారు, అలాగే సత్యనారాయణ గారు, బీవీఎస్ చలపతిరావు గారు, అలాగే కుందా సీతారామశాస్త్రి గారు, ఎండోమెంట్స్ చేసి శాంతి గారు, ఇంకా పుర ప్రముఖులు, వేద విద్యను అభ్యసించి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సుమారుగా 100 మంది వేద విద్యార్థులు, పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారం. యాదృచ్ఛికం లేకపోతే అనుకుని పెట్టారో తెలియదు కానీ ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ రోజున నగరంలో ఏ స్వార్థం లేకుండా యావత్ ఆస్తిని వేద విద్యకి, పేద బీద బ్రాహ్మణుల యొక్క విద్యను అభ్యసించడానికి, వసతిని కల్పించడానికి
ఏదైతే ముందు చూపుతో 100 సంవత్సరాల ముందు చూపుతో ఆలోచన చేసినటువంటి హరినారాయణ అన్నపూర్ణమ్మ గారికి మనం ముందుగా జోహార్లు అర్పించాల్సినటువంటి ప్రస్తుత సమాజంలో ఇలా ఆలోచన చేసేటటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి కూడా తగ్గిపోతాం, స్వార్థం పెరిగిపోయి. చక్కగా వస్త్రధారణలో నాకు, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మేము పొద్దున్న లేచినప్పటి నుంచి ఇలాంటి వస్త్రధారణలో నా అర్చకుడిని కానీ అందరినీ కానీ చూస్తూ ఉంటాం. మా సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, టెంపుల్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పంచకట్టుతో ఉండండి, కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. మీరందరూ కూడా ఇది ఇప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ పోలీస్ గారు ఏదైతే చెప్పారో ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకుంటే మీకు బాగుంటుందని, అదేంటంటే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఒక కమ్యూనికేషన్, అక్కడ వెళ్ళి మనం తెలుగు భాష కానీ తమిళ భాష కానీ మాట్లాడలేము కాబట్టి ఆ భాష కూడా ఉంటే మీకు ఇంకొంచెం సపోర్టివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో సార్ చెప్పారు. అది నేర్చుకోవడం వల్ల మీకు కూడా గౌరవం గురించి కాదు, కానీ వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారని మనం అర్థం చేసుకోవడం కోసం ఆ భాష కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది అని నా ముఖ్య అభిప్రాయం. నేను కూడా 10వ తరగతి వరకు సరళంగా తెలుగులోనే మాట్లాడేదాన్ని. దాని తర్వాత ఇంటర్మీడియట్లో ఇంగ్లీషు, డిగ్రీలో లాలో ఇంగ్లీష్ రావడం వల్ల ఇప్పుడు మాట్లాడడం కూడా సరిగా రావడం లేదు తెలుగు. సో ఇలా కాకుండా మీరందరూ కూడా చక్కటి భాషతో మాట్లాడుతూ వేదాన్ని ఇంత చక్కగా పొద్దున్న లేచిలోకి వచ్చి ప్రతి ఫంక్షన్కి కానీ ప్రతి చిన్న శుభకార్యానికి కూడా కావాల్సింది మంత్రం. వేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చేటువంటి మంచి రోజు ఈరోజు. ఈ తొమ్మలపల్లి హరినారాయణ గారి ట్రస్ట్లో మేము మామూలుగా విద్యార్థులకి స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్కి మేము ఆడపిల్లలకి మగపిల్లలకి స్కాలర్షిప్ చూస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలోనే వేద విద్యార్థులు కూడా ఇవ్వటం అవసరంగా భావించిస్తున్నాము. అదృష్టవశాత్తు ప్రజల సహకారంతో, దాతల సహకారంతో పేద విద్యార్థులను ఉత్సాహపరచడం కోసం, వాళ్ళని బాగా అభివృద్ధి రావటం కోసం మేము ఈ ఉపకార వేతనాలు ఇస్తున్నాం. నేను చాలా అందరూ సపోర్ట్ చేస్తాను, నాకు సంతోషంగా ఉంది. జై హింద్. నా పేరు జందాల శంకర్, ప్రెసిడెంట్. నేను డాక్టర్ జందాల శంకర్, తుమ్మలపల్లి ట్రస్ట్ చైర్మన్, ఫార్మర్ మేయర్, విజయవాడ. ధార్మిక సేవలలో సామాజిక సేవలు మిళితం కావడం అభినందనీయమని, మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి సరైన నిర్వచనం నిత్య అన్నదాన కార్యక్రమం, కూరగాయల పంపిణీ అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. దివంగత ధార్మికవేత్త మండవ కుటుంబరావు స్ఫూర్తితో మరడ నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక నక్కల రోడ్డు నుండి దాతల సహకారంతో టీటీడీ నిత్యాన్నదాన పథకానికి ఉచిత కూరగాయల పంపిణీ వాహనానికి గురువారం జిల్లా కలెక్టర్ పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఎంతోమంది సేవా తత్పరులు వారి అభిరుచి మేరకు విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్నారన్నారు. అయితే లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకునేందుకు తిరుమలకు తరలి వస్తున్నారన్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. అటువంటి పవిత్ర క్షేత్రానికి కూరగాయలు పంపించడం కూడా దేవుని అనుగ్రహంగానే భావించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉండే మత విశ్వాసాల ఆధారంగా వారి విశ్వాసాల ప్రకారం భగవద్ అనుగ్రహం పొందడం కోసం చేసే సేవలలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇటువంటి సేవలు అందించేందుకు ఆర్థిక శక్తితో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఇటువంటి సేవలకు పునాది వేసిన దివంగత మండవ కుటుంబరావు బాటలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగేంద్ర బృందం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు మాట్లాడుతూ, అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు అన్నారు. బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందించాలన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కూరగాయల పంపిణీ కార్యక్రమ నిర్వాహకులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ, 2004లో ప్రారంభించిన ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఇప్పటి వరకు నగరం నుండి సుమారు 25,000 టన్నుల కూరగాయలను టీటీడీకి వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎంతోమంది దాతలు తనతో కలిసి రావడం భగవద్ అనుగ్రహమే అన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవని, అటువంటి సేవలో తమలాంటి స్వామివారి భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బృహత్కర కార్యక్రమంలో డాక్టర్ బుర్రా అనూప్, పూజిత, ధూళిపాళ్ల సాయి ప్రశాంత్, సత్య ప్రణతి, శ్రీయాంశ్ ప్రవణ్,
ఆకుల వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, చందన, తరుణ్, చాగన్లాల్, ముత్యాల రిషాన్, అక్షయ, ఫార్మసీ అధినేత వివేక్, బాలాజీ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు కొప్పుల వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటరత్నం, శారద, డాక్టర్ కర్నాటి జనార్దన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానానికి మన విజయవాడ నుండి కూరగాయలు అనేది పంపించడం, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక 20 నుండి 25 లారీల లోడ్ అనేటువంటిది పంపించడం. దీనికి అక్షయ ఫార్మసీ ఫ్రెండ్ సర్కిల్, బాలాజీ క్యాంటీన్ సంబంధించింది మన నాగేంద్ర వారి ఆధ్వర్యంలో మండవ కుటుంబరావు గారు ఈ కార్యక్రమాన్ని 2000 స్ఫూర్తితో 2004లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు నా చేతుల మీదుగా ఇక్కడ ఈ ప్రారంభం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి మన నాగేంద్ర గారు మరియు వివేక్ గారు అండ్ ప్రసాద్ గారు, మిగిలినటువంటి శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా అనేటువంటిది కలిసి ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది దిగ్విజయంగా ఈరోజు పంపించడానికి అనేటువంటి అన్ని ఏర్పాట్లు అనేవి చేసుకున్నారు. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలనుకొని చెప్పేసి ఇంకా వాళ్ళ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో దాంట్లో ఇంకా మంచి అభివృద్ధి అనేటువంటిది రావాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి నిజంగా సొసైటీలో మరికొంతమందికి ఇది ఒక ఆదర్శంగా అనేటువంటి ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, సో వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దైవ కార్యంలో నేను కూడా భాగపంచుకున్నందుకు మరి మండవ కుటుంబ సభ్యులకి, అట్లాగే మన అక్షయ ఫార్మసీ, బాలాజీ రెస్టారెంట్ వారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2004 నుంచి వీళ్ళు నిరంతరము ప్రతి సంవత్సరానికి ఒక 20 లోడ్లు చొప్పున తిరుపతి దేవస్థానానికి మరి కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి దైవ కార్యాలు చేయబట్టే ఈ నగరం ఇంత సుభిక్షంగా ఉండటానికి గల కారణం. ఎందుకంటే దైవం లేదే మనందరం ఎవరూ లేవు. అటువంటి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అన్నదాన కార్యక్రమానికి 2007 నుంచి మన నగరవాసి మండవ కుటుంబరావు గారు కీర్తిదేశులు పంపించడం అని చెప్పి ఆయన విజయవాడ నుంచి తిరుమల వెళ్ళి అక్కడ ఏయో గారు జేయో గారితో మాట్లాడి నెలకి 10 టన్నులు సరిపడా కూరగాయలు మేము పంపిస్తామని చెప్పి, అలాగే అక్కడ జేయో గారితో సంప్రదించి ఫస్ట్ కుటుంబరావు గారు తన సొంత ఖర్చులతో విజయవాడ నుంచి బండి కూడా వెహికల్ కూడా విజయవాడలోనే పెట్టి ఆయన కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే రాను 2012లో బాబురాజు గారు, కనుమూరు బాబురాజు గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి, బాబురాజు గారు ఇలా మేము పంపిస్తాం కూరగాయలు, సోమవారికి ఇంకా ఎక్కువ కూరగాయలు పంపిస్తాం, సోమవారి అన్నదానంలో అసలు నిత్యాన్నదానంలో కూరగాయలు కొనకన్నా చేయాలన్నా మా తపన అని చెప్పి ఆయన మాట్లాడి ఆ రోజు. అలాగే కర్ణాటక, అలాగే చెన్నై, తమిళనాడు ఈ నగరాలన్నీ కూడా కోయంబేడు అన్నీ అందరూ కూడా గ్యాదర్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో జరిగే రోజుకి 8 టన్నులు కూరగాయలు కటింగ్ అవుతాయండి. 2006 నుంచి ఈ రోజుకి కూడా తిరుమలలో కూరగాయలు కొనవంటే లేదండి. టెండర్ అనేది లేఖన చేశారు కుటుంబరావు గారు. అలాగే మన విజయవాడ నగరం నుంచి ఇవాళకి 450 బల్లులు పంపించడం జరిగిందండి. ఇవాళ నక్కల్ రోడ్లో అక్షయ ఫార్మసీ నుంచి, బాలాజీ గారి నుంచి, అలాగే వెంకటరత్నం గారు, అలాగే శాస్త్రి గారు, అలాగే బొర్రా ప్రసాద్ గారు, వాళ్ళ బంధువులు అందరూ కూడా మేమందరం కలిపి 150,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుందండి. అలాగే మున్ముందు కూడా ఇలాగే సోమవారికి సేవ చేసుకొని కోరుకుంటున్నామండి. నారా భువనేశ్వరి స్పీచ్ చూస్తే చంద్రబాబు పని అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి రోజా అన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నారు. కానీ ఈ నెల 26వ తేదీన జగనన్న హంద్రీ నీవా నీళ్లు అందించనున్నారని చెప్పారు. ఇదంతా చూసి చంద్రబాబుకి భయం పట్టుకుందని, అందుకే తెలివిగా విశ్రాంతి తీసుకోవాలని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఓడిపోవడం ఖాయం, వైసీపీ 175కి 175 సీట్లు కొట్టడం ఖాయం అని మంత్రి రోజా తెలిపారు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే
పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్నే చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమే వచ్చినా సీఎం జగన్ని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, నా పేరు శివరాం ప్రసాద్ అండి, చెల్సాని.
నా ఇల్లు ఇక్కడ వెటనరీ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంది. ఆఫీస్ శ్రీనివాస బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ 14. సో ఇక్కడ జరిగిన డెవలప్మెంటు అవినాష్ గారు అడగకుండా చేశారు. సో అది అందరినీ కదిలించింది, మా అందరినీ ఆయన సర్వీస్ కదిలించింది. నా పేరు రాజు అండి. ఇక్కడ వెటనరీ కాలనీ రోడ్ నెంబర్ 1 శ్రీలక్ష్మి అపార్ట్మెంట్. నేను వచ్చేసి మామూలుగా డ్రైవర్గా వర్క్ చేస్తాను. మాకు జగనన్న ప్రభుత్వం మాకు చాలా మేలు చేసింది. అమ్మఒడి కానీ, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్నీ చాలా, మా డ్వాక్రా మహిళలకి డబ్బులు రుణమాఫీ కానీ, ఇట్లా రైతన్నలకి ఉచిత బీమా, ఇది రైతు భరోసా, ఇవన్నీ చాలా బాగా చేస్తుంది. సేమ్ టైం అలాగే రోడ్లు కూడా చాలా నీట్గా చేశారు. కరెంటు ఎప్పటికప్పుడు అన్నీ అవైలబుల్గా బాగున్నాయి. పెన్షన్ కూడా బాగానే, మా అమ్మ నాన్న అసలుకి వాళ్ళు గత ప్రభుత్వంలోనే అయితే కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది తీసుకోవాలంటే. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక డైరెక్ట్గా 5 వచ్చి తాత మా అమ్మ ఇదిగో డబ్బులు అని చెప్పేసి ఇస్తున్నారు. చాలా బాగుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఇదే రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అవినాష్ బాబు గారి గురించి చెప్పు. ముఖ్యంగా అవినాష్ సార్ నేను అందరిని గెలిపించాలి. టీడీపీ వైసీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. నియోజకవర్గం అభివృద్ధికి రోడ్లు, రైల్వే అండర్ పాస్ నిర్మాణాలు, ఫ్లైఓవర్లు కావాలని ఆయన కోరారు. పేదలకు ఇల్లు ఇవ్వడానికి వీలు కాని డిస్నీల్యాండ్ స్థలం కబేలాకు ఏ విధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సిపిఎం నేత బాబురావు డి ఛానల్తో మాట్లాడారు. వామపక్ష పార్టీలు కార్పొరేషన్లో అధికారంలో ఉన్న సమయంలో పేదలకు ఇచ్చిన ఇల్లు తప్ప వైసీపీ హయాంలో ఇచ్చినవి ఏమీ లేవన్నారు. నివాసయోగ్యం కాని ప్రదేశంలో స్థలాలిచ్చి పేదలు అక్కడికి వెళ్లాలని కోరడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి ఏమీ కనబడటం లేదని ఆయన విమర్శించారు. ప్రజలు వామపక్ష పార్టీలను గుర్తించి అండగా నిలవాలని ఆయన కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో ఈరోజున్న వైసీపీ, గతంలో ఉన్న తెలుగుదేశం రెండూ విఫలమైనవి. పేరుకే సెంట్రల్, ఇది అవినీతికి సెంట్రల్గా మారింది, నిర్లక్ష్యానికి సెంట్రల్గా మారింది, అంతే తప్ప అభివృద్ధికి సెంట్రల్గా లేదు. అత్యధిక మంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బతుకుతున్నారు. అటువంటి ప్రాంతంలో ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నాయి? ఇంతవరకు ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా? పైపెచ్చు ఊరికి దూరంగా కాగితాలు ఇచ్చి స్థలాలు మాత్రం చూపించలా. విజయవాడలో డిస్నీల్యాండ్ 57 ఎకరాలు విజయవాడ సెంటర్లో ఉంది. దాంట్లో కబేళా పెడతారా? ఇళ్ల స్థలాలుగా పేదవాళ్ళకి పనికిరావా? ఏమి నిర్లక్ష్యం. అంతేకాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు కట్టాలి. రైల్వే ట్రాక్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కానీ మొండి గోడలు మాత్రం కనబడుతున్నాయి. 15 ఏళ్ల నుండి గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పునాదులు ఆగిపోయింది. సిగ్గుపడాలి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. మధురానగర్ ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్ 5 సంవత్సరాల నుంచి అవుతానే ఉంది. బాంబే కాలనీ ఊసే లేదు. సింగనగర్లో ఆ రోజు కమ్యూనిస్టు హయాంలో కట్టిన ఫ్లైఓవర్ తప్ప జనం పెరిగిన ఫ్లైఓవరు లేదు, వంతెనలు లేవు. మీరు ఇంకా ఏం చేశారు? పేదవాళ్ళకి కనీసం ఏ రోజు 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం ఇల్లు తీసి వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇంతవరకు పట్టాలు ఇవ్వాల. బాంబే కాలనీ, రాజరాజేశ్వరపేట అవ్వచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వడానికి ఏమైంది గవర్నమెంట్కి? ఇదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకి బెడ్ లేక ఒక మంచం మీద 3 పడుకోబెడుతున్నారు. అది 5 ఏళ్ళు అయింది దానికి ప్రారంభించి, అది పునాదులు ఆగిపోయింది. స్థలాలను అమ్ముకోవటం, భూ కబ్జాలు చేయటం తప్ప ఈ నియోజకవర్గంలో చేసింది లేదు. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఈ వ్యాపార కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ కనీసం వ్యాపారస్తులకి సమస్యలు, పేదవాళ్ళకి పట్టించుకోలేదు. అందుకే ఈ నియోజకవర్గాన్ని నట్టేట ముంచారు వీళ్ళందరూ. వీళ్ళకి పరిపాలించే హక్కు లేదు. అందుకే రాబోయే రోజుల్లో మీరు గతంలో టీడీపీని చూశారు, వైసీపీని చూశారు. ఈ సెంట్రల్ అభివృద్ధి కోసం కమ్యూనిస్టుల హయాంలోనే సింగనగర్కి, పాయకాపురానికి మంచినీళ్లు, పట్టాలు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఆ రోజు కార్పొరేటర్లుగా కమ్యూనిస్టులు ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు జరిగింది లేదు. అందుకే శాసనసభ్యులుగా సిపిఎంకి, కమ్యూనిస్టులకి అవకాశం ఉండి అభివృద్ధి పథంలో నడిపిద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.
చిట్టినగర్లోని అమ్మవారి ఆలయంలో టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం ప్రత్యేక పూజలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించాలంటూ ఎంఎస్ బేగ్ 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ కూటమిని ప్రజలు గెలిపించాలన్నారు. చంద్రబాబు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించామని, రానున్న రోజుల్లో టీడీపీకి అంతా శుభమే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యం మనమందరం కూడా గత వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తుతో ముందుకు నడవాలని చెప్పి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్న నేపథ్యంలో, ఇలాంటి తరుణంలో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి రాష్ట్రం, మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూటమిని మద్దతు తెలుపుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండగులు మీరందరూ కూడా చూశారు. మొన్న ఏబిఎన్ అలాగే ఈటీవీ వీళ్ళందరూ పాత్రికేయుల మీద కూడా దాడులు చేస్తూ ఒక భయాందోళనకు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఇక 4th ఎస్టేట్గా ఉన్న మీడియాని కూడా పూర్తిగా అణగదొక్కాలని చెప్పి నడుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఈ రోజు అందరూ కూడా తరిమి కొడటానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా బలంగా ప్రతి కొండ మీద కానీ, ప్రతి సామాజిక వర్గానికి కానీ, ప్రతి కులానికి కానీ, మతానికి కానీ అందరూ కూడా దగ్గరయ్యి బలమైన పార్టీగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు రావడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 11 మంది క్లస్టర్లు, 22 మంది డివిజన్ అధ్యక్షులు, 44 మంది యూనిట్లు, 250 మంది బూత్ ఏజెంట్లు అందరూ కూడా సమిష్టిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని విజయకేతనం పలకాలని చెప్పి క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా రేపు ఇక్కడ మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరినీ కూడా మనం అందరూ మద్దతు తెలుపుతూ ఈరోజు చిట్టినగర శ్రీ సీతారామ మహాలక్ష్మి అమ్మవారి దేవాస్థానంలో అమ్మవారి గుడిలో చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని 101 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మహాకూటమిని ఒక మంచి కలయికని అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రోటరీ నగర్, కబేలా ఏరియాలలో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్
డివిజన్ పర్యటన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ కరపత్రాలను అందజేశారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్, జగనన్న ఆశీస్సులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిగా డివిజన్లో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. డివిజన్లోనూ వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 98% హామీలు నెరవేర్చారని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కానీ మనం చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఇక్కడ రోటరీ కాలనీలో గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయకపోగా వాళ్ళు నానా అవస్థలు పడ్డారు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సమక్షంలో ఈ యొక్క రోటరీ కాలనీకి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి నానా అవస్థలు పడ్డామయ్యా. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోడ్లన్నీ వేయించారు మా కార్పొరేటర్ గారు, మేయర్ గారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేమందరం హాయిగా ఉన్నామయ్యా, లేకపోతే చిన్నపాటి వర్షానికే ఇదంతా మునిగిపోయేది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం కూడా వెళ్ళి ఏదైతే నూతనంగా మెట్లు నిర్మాణం, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ వాటర్ ట్యాంకులు కానీ అనేక వసతులు కల్పించి ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి అలాగే సంక్షేమం ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతున్నాం. పెన్షన్లు వస్తున్నాయంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడయ్యా. ఆ పెన్షన్తోనే మేము మందులు తెచ్చుకొని ఇంటద్దె కట్టుకొని మేము బతుకుతున్నామయ్యా. చాలా ఆనందంగా ఉంది. మా ఇంటికి పెద్ద కొడుకులాగా జగనన్న మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పేసి వృద్ధులు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అనేక పథకాలు వస్తున్నాయి. మా పిల్లోడు ఈరోజు ఒక కార్పొరేషన్ స్కూల్ కాదయ్యా, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న ఇంతగా మా పిల్లలు చదువుకుంటున్నారు, మంచి విద్య నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు. నాడు నేడు కార్యక్రమం కింద ఎంతో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి గోరుముద్ద కార్యక్రమం ద్వారా పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్ మన మైలవరపు మాధురి లావణ్య గారి వార్డులోన, అలాగే మైలవరపు కృష్ణ గారు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన చైర్మన్లు కొటారి గారు, గౌస్ మొబుద్దీన్ గారు, అలాగే మన కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారు, ఇంకా పార్టీ నాయకులు, డివిజను పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా 45వ డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే 45వ డివిజన్ గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఎన్ని కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది. కొత్తగా లేఅవుట్స్ వేసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి గత 10 ఏళ్ళగా, 15 ఏళ్ళగా, 20 ఏళ్ళగా ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా రోడ్లు లేక, డ్రైన్లు లేక ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇంతవరకు ఉన్నారో. అలాగే కబేలా మనకి ఎన్నో ఏళ్ళ నుంచి, గత 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడ కబేలా అన్నది మనకు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా అతిగతి లేకుండా ఏ రోజు అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం జరిగింది. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన పూర్తి స్థాయిలో అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్లు వేసుకొని, ఇంటర్నల్గా మనం డ్రైన్స్ వేసుకొని, అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకొని, వాటర్ పైప్ లైన్స్ వేసుకొని, కబేలా చుట్టూ ఇంతకుముందు పందులు, కుక్కలు విపరీతంగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే చాలా భయభ్రాంతులతో ఉండేవారు. ఈరోజు దానికి చుట్టూ వాల్ కట్టించి, దానికి ఒక పెద్ద గేట్ కట్టించి, లోపలంతా గ్రీనరీ డెవలప్ చేసి, పాత్వేస్ డెవలప్ చేసుకొని, రాబోయే కాలంలోన
అందరికీ నమస్కారం అండి. ఈరోజు 45వ డివిజన్ 136, 37 సచివాలయాల ప్రాంతాలన్నీ కూడా గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆసిఫ్ గారిని ముందు పెట్టుకొని మొత్తం అంతా జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు అంతగా 10-15 సంవత్సరాల ముందు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్కి కానీ అదే నా ఎలక్షన్ తర్వాత మేయర్ గారి సపోర్ట్తో చేయించిన సీసీ రోడ్సే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి చూపించి మేము చేసిన డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగడం జరుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళకు వస్తున్న సంక్షేమాలు వాళ్ళే చెప్పడం, వాళ్ళ నోటి ద్వారానే వింటూ ఎక్కడైతే 1-2 ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకొని మేము అవి క్లియర్ చేయడానికే ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రజలకి ఇంకా రానున్న కాలంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి రండి, మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే గతంలో లాగా కాదు, ఎలక్షన్స్ ముందు వచ్చి ఎలక్షన్ తర్వాత నుంచి కనిపించడం కాదు. ఇప్పుడు గడప గడప అనే కార్యక్రమం పెట్టడం, మేము ప్రజల ముందుకు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ ముందుగానే మేము కూడా ఇవన్నీ పనులు పట్టించుకొని దగ్గరుండి చూసుకోవడం, ఇవన్నీ మేము దగ్గరుండి చేయించుకోవడం వల్ల పనులు అనేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంత జరుగుతున్నాయని మాకు పూర్తి అవగాహనతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలతోనే ఉంటూ వాళ్ళ జరుగుతున్న అభివృద్ధి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇంకా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఎన్ని నీడ్స్ ఉన్నాయో కూడా వెంటనే అప్రూవల్స్ తీసుకున్న పనులన్నీ కూడా త్వరగతిలో చేయించడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళీ మాకే సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ అనేది మోడర్న్ డివిజన్గా మార్చుకోవాలని మాకే సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. రాజకీయాలకు అతీతంగా ఆపదలు ఉన్న నిరుపేదల ఉపాధి కల్పన కొరకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఎంపీ కేశినేని నాని. ఎన్నో సంవత్సరాల నుండి ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్లో 5 నిరుపేద కుటుంబాలకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ద్వారా బళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి వాటిని అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నిరుపేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే అవసరమైన నిరుపేద కుటుంబాలకు నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. పాయకపురం ప్రకాష్ నగర్లో సిపిఎం జనశంకారావం ప్రారంభమైంది. 61, 62, 63, 64 డివిజన్లకు సంబంధించి 27వ తేదీ వరకు సిపిఎం నేత సిహెచ్ బాబురావు నేతృత్వంలో జనశంకారావం యాత్ర సాగనుంది. ఈ శంకారావాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించడంలో పూర్తిగా విఫలం చెందింది అన్నారు. ఉద్యోగాల భర్తీ చేయలేదని విమర్శించారు. దళితులను, మైనారిటీలను వివక్షకు గురిచేసి వారిపై దాడులకు పూనుకుంటున్నది అని మండిపడ్డారు. మరోపక్క కార్మిక చట్టాలను కాలరాసినదని చెప్పారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే కనీస మద్దతు ధర ప్రకటించలేదు. 2వ దఫా ఉద్యమం ప్రారంభిస్తే వారిపై దాడులు జరిపి ఒకరిని బలికొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మందిని గాయపరిచింది అన్నారు. ఈ విధంగా దేశానికి, రైతులకు, దళితులకు, మైనారిటీలకు అన్యాయం చేసే బీజేపీ అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. 2014లో అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడు అభివృద్ధి ఊసే ఎత్తడం లేదన్నారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ ఈ కాలంలో ఏమి చేశారో చెప్పుకోలేక వాలంటీర్ల ద్వారా కుక్కర్ల పంపిణీ చేస్తున్నారన్నారు. వారు కుక్కర్లను నమ్ముకుంటే మేము జనాన్ని నమ్ముకున్నామని, వారు డబ్బు నమ్ముకుంటే మేము ప్రజాసేవలు నమ్ముకున్నామని చెప్పారు. ఈ కాలంలో అధికారం వెలగబెట్టిన ప్రజాప్రతినిధులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా తమ సొంత ఆస్తులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అభివృద్ధి కమ్యూనిస్టుల హయాంలో జరిగింది తప్ప ప్రస్తుతం జరగలేదు అన్నారు. టీడీపీ, బీజేపీ
వైసీపీ పాలనలో నగరం నిర్లక్ష్యానికి గురైందని, హామీలను మరచి భారాలను మోపారని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఈ విజయవాడ నగరాన్ని కబ్జాకోర్ల నుండి విముక్తి చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి విజయవాడ కోసం ఈ నగరంలో ఉన్న ప్రతి పౌరుడు గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా ప్రశాంతమైనటువంటి నగరాన్ని, ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైనటువంటి మన విజయవాడ, ఇది మన బెజవాడ అనుకునేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి నగరాన్ని రూపొందించడమే కమ్యూనిస్టుల కర్తవ్యం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నప్పుడు, ఈ కార్పొరేషన్లో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు పేదవాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు కమ్యూనిస్టుల కార్పొరేషన్ని మర్చిపోవటం లేదు. అందువలన ఎప్పుడు ఈ కాలంలో, ఇటీవల కాలంలో ఎక్కడ ఖాళీ భూములు దొరికినా, లేకపోతే ఎక్కడ వివాదాలు వచ్చినా వాటన్నిటిలో జొరబడి భూములన్నీ కబ్జా చేయటం, పేదవాళ్ళ ఇళ్ళని లేపేసేయటం, వాళ్ళకి అసలు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా వెలుగు తీసుకొచ్చి ఇటువంటి కబ్జాకోర్ల నుండి విజయవాడ నగరాన్ని విముక్తి చేసి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మన బెజవాడ అనుకునే విధంగా ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మార్చడమే కమ్యూనిస్టుల లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో మేము ఇక్కడ పనిచేయబోతున్నాము. ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత గతంలో మొదట 5 ఏళ్ళు ఉన్న తెలుగుదేశం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ కానీ విజయవాడ నగరాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఇది రాజధాని అని చెప్పి అమరావతిలో 1000 ఎకరాలు భూములు తీసుకొని రియల్ ఎస్టేటు భూము తీసుకొచ్చారు తప్ప ఒక స్పెక్యులేషన్ తోటి సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా ఒక సెంటు ఇంటి స్థలం కొనలేనటువంటి పరిస్థితిని సృష్టించారు తప్ప రాజధాని అయితే అభివృద్ధి కాలేదు. రైతులు భూములు పోయినాయి, రాజధాని లేదు. ఎవరు దీనికి బాధ్యులు? రాజధాని యొక్క దుస్థితికి తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి. రైతుల భూములు లాక్కొని తెలుగుదేశం వాళ్ళ రైతులకు నష్టం చేస్తే ఆ రాజధాని ధ్వంసం చేసి మొత్తం అసలు రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీది. అందుకని రాబోయే ఎన్నికలు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలి. వాళ్ళు ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాలు, విజయవాడ రాజధాని ప్రయోజనాలు గాలికి వదిలేసి ఈ మన ప్రజల్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటిది ఈ పార్టీలన్నీ కూడా. మోడీ గారు 2 సార్లు గెలిచారు, మళ్ళీ 3వసారి గెలిపించమన్నారు. 2 సార్లు గెలిస్తే గ్యాస్ సిలిండర్ 400, 1200 అయింది. 3వసారి గెలిస్తే 2000 చేస్తారా? అందుకు గెలిపించాలా? పెట్రోల్ 50 రూపాయలు 110 చేశారు. మళ్ళీ 3వసారి గెలిస్తే 200 చేస్తారా? అందుకు గెలిపించాలా? 2 సార్లు గెలిచారు, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. ఈసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారా? దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు భజన చేస్తున్నారు. 5 ఏళ్ల నుండి జగన్మోహన్ రెడ్డి గారు సాగిలపడి రాష్ట్రాన్ని, కేంద్రానికి, మోడీకి తాకట్టు పెట్టారు. అందుకే వీళ్ళ ముగ్గురు ఒకటే దారి. అందుకే మేము పిలిపిస్తున్నాం, బీజేపీని ఓడించండి. బి అంటే చంద్రబాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురు బీజేపీ సంకన ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఓడిస్తేనే రాష్ట్రానికి విముక్తి. అందుకే వామపక్షాలు, లౌకిక శక్తుల్ని గెలిపించమంటున్నాం. ఇక విజయవాడ అంతకుముందు తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ, 10 ఏళ్ళు బీజేపీ. ఏ ముద్రించారు? విజయవాడ నగరంలో అధోగతి పాలయ్యింది. నాయకులు బాగుపడ్డారు తప్ప విజయవాడ బాగుపడలా. కనీసం ఒక్క ప్రాజెక్ట్ ఉందా విజయవాడలో? పని చూపించే ఒక్క పరిశ్రమ ఉందా? ఐటీ రంగం ఉందా? రాజధాని అమరావతి ఉందా? ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయా? ఏం చేశారు విజయవాడకి? కులాల కుంపట్లో రాజేసి మీరు బాగుపడ్డారు. అందుకే ఇటువంటి పార్టీలకి విజయవాడలో ఓట్లు అడిగే హక్కు లేదు. మేం చెప్పడం కాదు, వైసీపీ వాళ్ళే ఇప్పుడు 2 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు. 2 చోట్ల మా ఎమ్మెల్యేలు పనికిరారని వాళ్ళే చెప్పేశారు. పశ్చిమంలో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు, సెంటర్లో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు. జనం తిరస్కరించడం కాదు, వైసీపీ అధిష్టాన వర్గమే తిరస్కరించిందంటే ఎన్నికల ముందే మేము 2 నియోజకవర్గాల్లో చేతులు ఎత్తేసామని వాళ్లే చెప్పుకుంటున్నారు. అందుకే మనం చూసాం విజయవాడలో భూ కబ్జాదారులు. మనకు కావాల్సింది ఈరోజు విజయవాడని మనం విజయవాడ మారుద్దాం అనే నినాదంతో విజయవాడ నిర్లక్ష్యానికి గురైంది. దేశాన్ని ముంచినటువంటి బీజేపీని, అలాగే మన రాష్ట్రాన్ని వంచినటువంటి వైసీపీ పార్టీలని గద్దెదించాలని చెప్పి సిపిఎం జనశంకారావం పూరించింది విజయవాడ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో.
కాబట్టి వారికి చేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులుగా సిపిఎం చేసేటటువంటి శంకారావానికి సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది నోట్లతోటి ఓట్లు కొనుక్కోవాలనేటటువంటి తెలుగుదేశం లేకపోతే వైసీపీ లాంటి పార్టీలని రాబోయేటటువంటి కాలంలో గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సింగనగర్, పాయికాపురం లాంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, కమ్యూనిస్టులు కార్పొరేటర్లుగా ఉన్నటువంటి రోజుల్లో లేకపోతే పశ్చిమ నియోజకవర్గం ఒకనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతానికి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందంటే ఆ రోజున కమ్యూనిస్టులు చేసినటువంటిది ఒక శాసనసభ్యులుగా సుబ్బరాజు గారు. అలాగే ఈ ప్రాంతంలో కార్పొరేటర్లుగా తమ్మిన దుర్గారావు, సిహెచ్ బాబురావు, అలాగే శ్రీదేవి గారు, తమ్మిన దుర్గా గారు, శివలీల గారు, ఈ కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించినటువంటి సింగనగర్, పాయికాపురం ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోనే జరిగాయి. ఒకనాడు ఊరు శివారుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పద్ధతిలో ఆ రోజున మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, అయితా రాములు గారు, లంకా గోవిందరాలు గారు వీరు ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఆ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఎన్నికలు వచ్చినప్పుడు నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని తర్వాత సమస్యలు మనల్ని అడిగితే ప్రజలు ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు, ఎమ్మెల్యేలు మాకు మీరు ఊరికినే ఉచిత రీతిన మాకు ఓట్లు వేశారా అని చెప్పి ఎదురు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వల్ల మన ఎమ్మెల్యేలని కార్పొరేటర్లను చూస్తూ ఉన్నాం. అందువలన రాబోయేటటువంటి కాలంలో ప్రజల పక్షాన ప్రజలతోటి కలిసిమెలిసి పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని ఆదరించాలని చెప్పి నగర ప్రజానికానికి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జనశంకారావం చేసేటటువంటి సిపిఎం కార్యక్రమం ప్రజల చెంతకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా రాబోయేటటువంటి కాలంలో మరి బాబురావు గారు అలాగే వారి నాయకత్వం అంతా కూడా కృషి చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి సిపిఐగా ఆకాంక్షిస్తాము. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి బీసీల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో నగరాల రాజకీయ ఎదుగుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, వైవి సుబ్బారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పోతిన శ్రీనివాసరావు కమిటీ డైరెక్టర్లతో కలిసి పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అర్చకులు, పాలక మండలి సభ్యులతో కలిసి నగరాల కార్పొరేషన్ చైర్మన్, కమిటీ సభ్యులకు అమ్మవారి ఆశీర్వచన తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అందరికీ అందుతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి బీసీ కార్పొరేషన్ నుండి నగరాల కార్పొరేషన్కు కేటాయించిన నిధులతో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు, శ్రీ మహాలక్ష్మి దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే మాది విశాఖపట్నం మధురవాడ. నా పేరు పోతిన శ్రీనివాసరావు. మరి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన కాంచి నేను పార్టీలో కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నాను. మరి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మరి మన నగరాలని గుర్తించి కార్పొరేషన్ అనేది చేయడం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు, బిఎం నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి నా సేవను గుర్తించి నాకు మన నగరాలు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. ఆ పదవికి మన నగరాలు కులస్తుల తరపున అందరి తరపున తగిన న్యాయం చేస్తానని, ఆ పదవికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా వండి తెస్తానని, మరి అందరినీ కలుపుకొని మన నగరాలకు ఇంకా మంచి గుర్తింపు తీసుకొస్తానని మీ అందరి తరపున చెప్పుకుంటూ వేడుకుంటాను. అంటే నేను నిన్నే నాకు జీవో ఇచ్చారు సార్. అంటే ఇప్పటి వరకు మరి ఆవిడ మాకు ఇంకెప్పుడు మాకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆవిడ యాక్చువల్గా ఇది ఈవేళ మాకు ప్రెస్ మీట్ ఇది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాకు ఎమ్మెల్యే గారు మాకు డీటెయిల్స్ అన్నీ చేస్తానన్నారు.
నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిన్న జీవో రావడం, నిన్న శారదాపీఠంలో నిన్న కలవడం కూడా జరిగింది, సీఎం గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఎందుకంటే గతంలో ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు గత వాళ్ళు పెట్టలేదు. దానికి ఇప్పుడు ఈరోజు మేము అన్నం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఒకసారి మన విజయవాడలో కూడా అలాగే విశాఖపట్నంలో కూడా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరు కూడా మన బీసీ కార్పొరేషన్ నుంచి నగరాలు ఎంత ఇచ్చారు, ఎంత అయిందో కూడా మీకు తప్పకుండా చెప్తాను సార్. అందులో మరి మా 3 జిల్లాల కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు మరి మాకు ఈ పదవి రావడానికి కూడా మా సేవను గుర్తించి ముందుగా అతను మాకు శ్రీనివాస్ను బాగా చేస్తున్నావు, ఎలాగైనా నీకు పదవి ఏర్పాటు ఇస్తాను నేను అని చెప్పడం కదా. మాట కొలిది మాట మీద ఇచ్చిన మా నాయకులు అందరూ కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, అవంతి గారికి, మరి ఇక్కడున్న మన మేయర్ గారు కూడా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మహాలక్ష్మీవారి దేవస్థానం కమిటీలో మరి ఈరోజు పోతుల శ్రీనివాసరావు గారు మరి మధురవాడ ముద్దుబిడ్డ ఎన్నో రకాల సేవలు అందించి ఆ పార్టీకి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా నగరాల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీ గుర్తించి నగరాల బీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి శ్రీనివాసరావుని వేయడం కూడా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న నగరాలందరూ కూడా ఎంతో హర్షించాం. మంచి వర్కరు, ఒక పేరున్న వ్యక్తి అయినా మరి మధురవాడికే వెన్ను తెచ్చిన వ్యక్తి. అలాగే మా హనుమంతరావు కూడా మాజీ కార్పొరేటర్ గారు, అందరూ కూడా అన్నదమ్ముల్లాగా వారందరూ కూడా ఎంతో పేరు తెచ్చారు పార్టీకి. వారు ఈ చైర్మన్ అవడం వల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో ఉన్న నగరాలందరూ కూడా చాలా హర్షించారు. మరి అటువంటి మహానుభావుడు ఇంకా ముందు ఇంకెన్నో పదవులు చేపట్టాలని చెప్పి ఆ చిట్టినగర్ అమ్మవారి గుడి దేవస్థానం తరపున అమ్మవారి ఆశీస్సులుగా ఉండాలి. అలాగే మా పెద్దలు లింగిపిల్లి అప్పారావు గారు, పిల్ల శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా అదృష్టం. ఈ దేవస్థానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం కానీ నామినేషన్ కానీ వేయడం ఎంతో జరుగుతుంది. ఈ సత్యమైన తల్లి మరి శ్రీనివాసరావు గారిని కూడా నిండు నూరేళ్ళు భార్యాభర్తలు అందరూ కూడా ఉండాలి. మరి నగరాలకి మరి ఆ పెద్దలు మరుపుల చిట్టి, పోతుల చిన్న, మరి సన్యాసరావు గారు, అలాగే తమ్మిన పోతరాజు గారు, మరి వారి ఆశీస్సులు, అక్కడున్న పెద్దలు దివంగతులు మరి నాయుడు బాబు గారు, అక్కడున్న పెద్దలు అందరూ కూడా నగరాల ఆశీస్సులు తీసుకొని వారి అడుగుజాల్లో నడుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. వైఎస్ఆర్సీపీ నుంచి మరో సిద్ధం సభ ఖరారైంది. మార్చి మొదటి వారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. 4వ సిద్ధం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించనున్నట్లు తెలిసింది. మార్చి మొదటి వారంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరగనుంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. 4 జిల్లాల శ్రేణులతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా 4 ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరు కానున్నారు. రాప్తడులో నిర్వహించిన సభను మించి ఈసారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతున్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్ఆర్సీపీ ఎంచుకుంటుంది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ తొలిసారి మాత్రమే గెలిచింది. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించడంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. 4 ముఖ్యమైన రీజియన్లలోని 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు హయాంలో మోసాల తప్ప హామీలు అమలు ఏమీ లేవని విమర్శించిన ఎంపీ కేశినేని నాని. పేదల ఆర్థిక పరిస్థితి జగన్ హయాంలో మాత్రమే మెరుగుపడిందని స్పష్టం. పవన్ కళ్యాణ్ వేసే వేషాలు సినిమాలో మాత్రమే పనికొస్తాయని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జనసేనని టీడీపీలో విలీనం చేయాలని ఎద్దేవా. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ పీసీసీ చీఫ్ షర్మిల నిరసన. రోడ్డుపై మానవహారం చేసిన షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సెటర్లు వేసిన మంత్రి అంబటి రాంబాబు. పవన్ అనైతిక రాజకీయవేత్త అంటూ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.